ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' హౌస్‌లో లైవ్ నుంచి ఇప్పుడే అయితే గౌతమ్ అయితే బయటికెళ్ళడం అయితే జరిగింది. గౌతమ్ చాలా అంటే చాలా మెచ్యూర్డ్‌గా తన యొక్క అభిప్రాయాన్ని అయితే చెప్పాడు. ఏదైతే సీజన్ 8లో అదరగొట్టాడో అలాగే ఇక్కడ తను గెస్ట్‌గా వచ్చి కూడా 'బిగ్ బాస్' హౌస్‌లో విన్నర్ ఎవరు అనే విషయాన్ని చాలా క్లియర్‌గా చెప్పాడు. అక్కడున్న వాళ్ళకి క్లియర్ హింట్స్ అయితే కూడా ఇచ్చేసాడు. అది చాలా క్లియర్‌గా అర్థమైంది. అసలు ఏం చెప్పాడు ఏంటి అనేది గనుక చూస్తే రాంగానే తన ఫస్ట్ ఫోకస్ వచ్చేసరికి కళ్యాణ్ అండ్ డెమాన్ వైపే తన ఫోకస్‌నంతా పెట్టాడనమాట. ఎందుకనంటే కామనర్స్‌గా వచ్చారు మీరు. కామనర్స్‌గా వచ్చిన మీరు నిజంగా చాలా చాలా బాగా ఆడుతున్నారు. మీకంటూ బయట చాలా ప్రేమించే వ్యక్తులు వస్తున్నారు. ఇంతకు మించి నేనేం చెప్పలేకపోతున్నాను. మీ గేమ్ చాలా బావుంది అని చెప్పేసి కామనర్స్‌నే ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తూ వచ్చాడనమాట. అయితే ఈవెన్ డెమాన్‌ని అడిగాడనమాట. నీ టార్గెట్ ఏంటంటే ప్రస్తుతానికి టాప్ 5 తర్వాత టాప్ 1 అనేసి అంటే ఆ తర్వాత కళ్యాణ్ వైపు చూసి "నువ్వింక డైరెక్ట్ విన్నర్ రేసే కదా!" అని చెప్పేసాడనమాట. అనంగానే అక్కడున్న వాళ్ళందరూ రితు అయితే ఇలా షాక్ అయిపోయినట్టుగా చూసింది. బట్ ఎనీవేస్ ఏంటంటే ఆహ్, గౌతమ్ అయితే మాత్రం మెయిన్‌లీ తనూజని ఏమన్నాడంటే "యూర్ డూయింగ్ వెరీ వెల్. మీ ఆట నిజంగా చాలా బావుంది. అందరికి ఏదో ఒక లోపం చెప్పాడు కానీ తనుజకి చెప్పలేదు. కామనర్స్ విషయంలో అలా చెప్పాడనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏమన్నాడంటే కళ్యాణ్ క ఆ! తనుజ అంది నాకేదన్నా చెప్పండి అంటే అప్పుడు గౌతమ్ ఏం చేశాడంటే మీరందరూ తల ఒక్క ఇది చెప్పండి. అంటే భరణి గారినేమో దివ్య గురించిను మన తనుజ గురించి అడిగితే ఆయన ఏం చెప్పారంటే తనూజ ఏమో చాలా వెల్ మెచ్యూర్డ్ కానీ ఎక్స్‌ప్రెసివ్ కాదు. చాలా స్మార్ట్, ఇంటెలిజెంట్. తను ఎక్స్‌ప్రెస్ చేయదు కొన్ని విషయాలను. కానీ దివ్య క్వైట్ అపోజిట్. ఓవర్ ఎక్స్‌ప్రెసివ్, ఓవర్ కన్సర్న్. కాకపోతే తనూజకి నా మీద జెన్యూన్ ఎఫెక్షన్ అయితే ఉంది. ఇద్దరు కూడా చాలా మంచి అమ్మాయిలు. ఇద్దరు బాగా ఆడుతున్నారు కూడా గేమ్ పరంగా చూస్తే. ఇద్దరికీ నా మీద ఎఫెక్షన్ ఉంది. అని నేను గూడా తనూజకి ఏదైనా పాయింట్స్ చెప్పాలనుకుంటే, నీకీ పాయింట్స్ నచ్చటం లేదని జెప్పేసి, ఓపెన్‌గా చెప్పేస్తాను అని జెప్పేసి, ఆయన క్లియర్ అయిపోయారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్‌ని అడిగితే, కళ్యాణ్ ఆబ్వియస్‌లీ తనూజ గురించి చెప్పాడు. సెకండ్ వీక్ నేను డౌన్ అయ్యాను. ఆ డౌన్ అయినప్పుడు తనే నన్ను పికప్ చేసింది. ఇంకా తెలిసిందే గదా! ఆ స్టోరీ పాత స్టోరీ చెప్పడం అయితే జరిగిందనమాట. థర్డ్ వీక్ అంటే నేనెక్కడ తప్పు చేస్తున్నా అనే విషయాన్ని నాకు తనూజనే చెప్పింది. అప్పుడు నేను రియలైజ్ అయ్యాననమాట అని జెప్పేసి చెప్పాడనమాట. నెక్స్ట్ వచ్చేసరికి గౌతమ్‌ని కళ్యాణ్ ఏమని అడిగాడంటే, "ఈ 4 వారాలు ఎలాగ ఉండాలి? గేమ్ ప్లాన్ ఎలా ఉంటుంది?" అది ఇది అని అడిగితే, మేము బయట అని అన్నాడనమాట. "మీరు కూడా నెక్స్ట్ టైమ్ అగ్ని పరీక్షకి వెళ్తారా?" అని చెప్పేసి అంటే, "ఇంక నేనెందుకు వెళ్ళను? ఇప్పటికి 2 సార్లు వచ్చాను కదా! బిగ్ బాస్‌కి నేను" అంటే, "అలా కాదు జడ్జిగా వెళ్ళొచ్చు కదా!" అంటే, "ట్రై చేస్తాను" అని చెప్పేసి చెప్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ! కళ్యాణ్ ఏమంటాడంటే గౌతమ్‌తో ఆహ్, ఎలా నడుస్తుంది బయట అంటే, "బాగా నడుస్తుంది. కానీ మీరు బాగా కొట్టుకోవాలి. మీరు కొట్టుకుంటేనే మాకు కంటెంట్ వస్తుందని" చెప్పి వెంటనే దివ్య వైపు తిరిగి, నీదిను తనూజది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయిపోయింది. మీరు ఎప్పుడెప్పుడు కొట్టుకుంటారా అని మేము ఎదురు చూస్తున్నాము అని చెప్పేసి అన్నారు. అంటే ఆల్‌మోస్ట్ లీక్ ఇచ్చేసాడన్నమాట. ఓహ్! ఈవెన్ దివ్య కూడా డీకోడ్ చేసుకునే ఉండుంటుంది. తనూజతో గొడవ పడ్డాం కాబట్టి అలా అయిందంటే అయితే అప్పుడు అన్నాడనమాట. గొడవ పడ్డం అంటే మీరేదో బ్లైండ్‌గా గొడవ పడటం కాదు. పాయింట్స్ మాట్లాడుకుంటూ గొడవ పడాలి. నాకైతే దివ్య అండ్ తనుజ ఫైట్ నచ్చింది. నేనే కాదు మా మదర్ గూడా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ రితు మాత్రం ఓవర్ యాక్షన్ చేసింది బాగా. అంటే మేబీ గౌతమ్ బాగా తెలుసనుకుంటా. ఈ విషయం తెలిసింది. సుమన్ శెట్టి గారి కామెడీ బావుందని చెప్పేసి అన్నారు. కళ్యాణ్ గేమ్ బావుందని. డెమోన్ వచ్చేసరికి ఏమన్నారంటే గేమ్ బాగా ఆడుతున్నారు మీరు. ఆహ్, గేమ్ బాగా ఆడుతున్నారు. ఫిజికల్‌గా బాగా సూపర్ స్ట్రాంగ్ ఉన్నారు. అయితే మీరింత స్ట్రాంగ్ అవ్వడానికి మీకు రీజన్ తెలుసు కదా! మీకు ఇక నుంచి బాగా ఆడండి అని చెప్పేసి ప్రమోట్ అయితే చేశారు. తర్వాత తనుజ దగ్గరికొచ్చి తనుజ పదే పదే అడుగుతుందనమాట. నాకేమైనా చెప్పండి అంటే చెప్పాను అడిగాను కదా! ఇందాక క్వెషన్స్ అంటే, క్వెషన్స్ కాదు నాకేమన్నా ఇన్‌పుట్స్ చెప్పండి అంటే, అప్పుడు గౌతమ్ ఒకటే అన్నాడు. నేనేదైనా ఇన్‌పుట్స్ చెప్పాననుకో
గుర్తుపెట్టుకోండి. మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు ఈ లాస్ట్ 2, 3 వారాల్లో మీరు మార్చుకోవాల్సింది ఏమీ లేదు. మీ గేమ్‌ని ఇంకా బాగా ఆడండి. ఫోకస్డ్‌గా ఆడండి. ఏదైనా టాస్క్ పెడితే ఫోకస్డ్‌గా ఆడండి. ఏదైనా బిగ్ బాస్ స్ట్రాటజీ ఇచ్చాడనుకోండి, ఆ స్ట్రాటజీ ఎందుకిచ్చాడు? ఈ స్ట్రాటజీ వల్ల నాకెలా ఉపయోగము? ఇలా ఆలోచించి ముందుకెళ్ళండి. దయచేసి బాండింగ్స్ పెట్టుకోవద్దు. ఫ్రెండ్‌షిప్స్ అసలు పెట్టుకోవద్దు. మీరు మీ పని మీరు హ్యాపీగా చేసుకోండి అని చెప్పేసి చెప్పాడనమాట. కానీ గౌతమ్ చెప్పింది కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో నువ్వు అలా మారు, నువ్వు ఇలా మారు, నువ్వు ఇలా చెయ్యి అంటే మాత్రం అది మొత్తం గేమ్‌ని ఖరాబ్ చేసేస్తది. ఇప్పటి వరకు 11 వారాలు, 12 వారాలు జనాలకి వీళ్ళు ఇలా ఎలా ఉన్నారో వాళ్ళే నచ్చారు. ఇప్పుడు నచ్చని వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు కదా! ఇప్పుడు ఇలా ఉన్న వాళ్ళే ఇలా ఉంటారనమాట. 10వ వారంలో నచ్చలేని వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళెళ్ళిపోతారు. సో, అదే పాయింట్ చెప్పాడు. ప్లస్ గేమ్ మీద ఫోకస్ చేయండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఆ తర్వాత భరణి గారు అండ్ గౌతమ్ టాస్క్ అయితే ఆడారనమాట. టాస్క్ ఆడిన తర్వాత భరణి గారు ఓడిపోయారు. చాలా అంటే జస్ట్ మిస్ అనే ఆప్షన్ అయితే లేదు. గౌతమ్ చాలా ఈజీగా పెట్టేసాడు. భరణి గారు మాత్రం చాలా చాలా టైం తీసుకున్నారు. ఆయనకి ఎందుకో అక్కడ కలర్స్‌ని ఆయన గుర్తించలేకపోయారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి చాలా ఎమోషనల్ అయిపోయారు భరణి గారు. అంటే ఎప్పుడైతే ఓడిపోయారో ఆయన చాలా చాలా ఎమోషనల్ అయిపోయారు. అప్పటి వరకు దివ్య మాట్లాడలేదు. అప్పుడు కొంచెం ఆయననెళ్లి ఓదార్చడం అయితే జరిగిందనమాట. సో, అది జరిగినవి అప్డేట్స్ అయితే ఇది. ఆ! ఆ! జరిగిన అప్డేట్స్ అయితే ఇది. ఇక గేమ్ పరంగా చూసుకున్నట్టయితే గౌతమ్ కూడా అదేదో సీరియస్‌గా గెలిచేసేయాలి అని చెప్పేసి ఏం ఆడలేదు. పాపం ఆయన లూజ్‌గానే ఆడాడు గౌతమ్ గూడా. పోన్లే భరణి గారు గెలవాలి అనేసేసి. కానీ భరణి గారే ఎందుకో అప్ టు ద మార్క్ లేదేమో అనిపించింది. అయితే బిగ్ బాస్ ముందే అనౌన్స్ చేసేసాడు. ఇక ఈ ఈ రేస్‌లో పోయిన వాళ్ళు ఇంకా కెప్టెన్సీ కంటెండర్‌గా ఉండలేరు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అంటే ఇప్పటి వరకు అవ్వని భరణి గారు ఇంకా అవ్వలేరనమాట. అప్పుడు దివ్య అందనమాట భరణి గారితో ఏమనంటే ఆహ్, ఆహ్, టికెట్ టు ఫినాలే అని ఒకటుంటుంది. అది ఆ టికెట్ టు ఫినాలే కొడితే ఈ కెప్టెన్సీ టాస్క్‌లన్నిటికి అదొక బాప్. నిజం అంతే కదా! ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఫైనల్ వీక్ వెళ్ళాలన్న ఆలోచనలోనే ఉంటారు. సో, ఆ ఫైనల్ వీక్‌కి సంబంధించిన టికెట్ టు ఫినాలే మీరు కొడితే మీరు కెప్టెన్సీ టాస్క్ కొట్టినట్టే. అంతకన్నా ఎక్కువ కొట్టినట్టు. ఇక మీరు ఆరామ్సే మీరింక 14థ్ వీక్ నామినేషన్స్‌లో ఉండరు. 15థ్ వీక్ టాప్ 5కి ఎళ్ళిపోతారు మీరు. మీరు దాని మీద కాన్సంట్రేట్ చేయండి అంటే ఈవెన్ గౌతమ్ కూడా అదే చెప్పాడనమాట. లేదన్నా మీరు చాలా సీజన్స్‌లో కెప్టెన్ అవ్వని వాళ్ళు కూడా కప్పు కొట్టారు. నువ్వు కప్పు గురించి ట్రై చేయంటే అప్పుడు భరణి గారు అన్నారు, లేదు లేదు మా అమ్మాయి వచ్చి మరీ చెప్పింది. అందుకనే నేను ఇంత ఎమోషనల్ అయిపోతున్నాను అని చెప్పేసి ఆయన ఫీల్ అయ్యారు. మొదటంతా కూడా ఫన్నీ టాస్క్స్ ఆడిచ్చారు. ఒకళ్ళనొకళ్ళు ఫ్లర్ట్ చేయండి అది ఇది అని చెప్పేసి. వాళ్ళకి వాళ్ళు టీమ్స్ పెట్టుకున్నారు. సంజనాకేమో భరణి గారు, సుమన్ ఇద్దరు రితు అండ్ కళ్యాణ్, ఇప్పుడు డెమాన్ అండ్ తనుజ ఈ పాటికి మీరు ప్రోమో చూసే ఉంటారు. ఇమాన్యుల్ అండ్ దివ్య వీళ్ళందరూ కూడా ఆడటం అయితే జరిగింది. సో, మొత్తానికైతే మాత్రం గౌతమ్ కొంతసేపు గేమ్ ఆడిన తర్వాత ఒక్కొక్కళ్ళు చెప్పుకున్నారు. వాళ్ళెందుకు కెప్టెన్ అవ్వాలి? వాళ్ళెందుకు అలా చేయాలంటే కొంతమంది చాలా తెలివిగా నేను మీతో ఆడాలనుకుంటున్నాను. మీ గేమ్‌తో ఆడాలనుకుంటున్నానని కొంచెం ఇంప్రెస్ అయితే చేశారు గానీ, ఫెయిర్ ఛాన్స్ ఇవ్వటం కోసమైతే పాపం గౌతమ్ భరణి గారికే ఛాన్స్ ఇచ్చారు. భరణి గారికి ఛాన్స్ ఇవ్వడంతో ఇక ఆయనైతే చాలా గట్టిగా ఆడదాం అనుకున్నారో ఏమో తెలీదు గానీ పోవడం అయితే జరిగింది. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ టు భరణి గారు. మేబీ దివ్య చెప్పినట్టు టికెట్ టు ఫినాలే కొడితే టాప్ 5కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.